పితా పుత్ర పవిత్రాత్మ నామమునా శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి యొక్క ఉద్దేశములను మరి ముఖ్యంగా ఉత్తరించడంలో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా విడుదలను పొంది పరలోకం చేరాలని దిక్కులేని ఆత్మలను కూడా స్మరించి ప్రార్థన చేసుకుందాం. మెరుగు ప్రజక్త శ్రీనివాస్ వివాహమును ఉన్న ఆటంకములన్నీ తొలగిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కులందేరాజ్ పనిమే మేరీ అమ్మ నాన్న ఆత్మను, అలాగే డెల్ఫిన్ అల్ఫోన్సా రెండవ అక్క యొక్క ఆత్మను, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ, తైనిస్, ఎలియాస్, అరుళానంద్, కిత్రినమ్మ, ఫాదర్ టైటస్, సవరిముత్తు, టీచర్ మరియా తెరెజా, ఆంటీ నక్షత్రం, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు, ప్రజలందరి యొక్క ఆత్మలను, ఉత్తరి స్థలంలో బాధపడుతున్నటువంటి ఆత్మలను, దిక్కులేని ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శ్రీకాంత్ మారు మనసు దేవునికి దగ్గరగా జీవించినట్లుగా, దైవ భయం కలిగి జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనాలి షాషా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు, దేవుని దీవెనలు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారి కుటుంబ సభ్యులు. అనాలి షాషా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. క్యాథరిన్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు కుటుంబ సభ్యులు. బెల్లారిలో ఉన్న స్థలము, ఇల్లు త్వరగా అమ్ముడుపోనట్లుగా, ఆటంకాలు అన్నీ తొలగిపోనట్లుగా, కుటుంబ ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఇగ్నేషియస్ మరియు రోస్ మేరీ. అలాగే నల్లపాటి యుగాంధర్ మేరీ కమల కుటుంబంలో 62 సంవత్సరంలో ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతగా, వారి బిడ్డలైన స్మైలీ, షైనీ, ఇందు, సింధు చదువులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, కుటుంబంలో మరణించిన నల్లపాటి దీనమ్మ, కోటయ్య, షిక, చిన్ని, జోసఫ్, పెద్ద జోసఫ్, అగ్నేసమ్మ, లూర్దు మరియా, కోట, క్రిస్టీనా ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను మరి ముఖ్యంగా నిన్నటి రోజు మెట్టుగూడలో మరియు ఇక్కడ ఆన్లైన్లో వాక్య పరిచర్య విన్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశమును కూడా ప్రభువునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగతికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదిన వారాగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను.
పొన్సు పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళముందుకి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీవు ఎచ్చటను నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందు అని కీర్తనగారుడు 139వ కీర్తన 10వ వచనంలో పలుకుతున్నాడు. ఓ లార్డ్, వేర్ ఎవర్ ఐ యామ్ యూ విల్ లీడ్ మీ, అండ్ విత్ యువర్ విక్టోరియస్ రైట్ హ్యాండ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. Psalm 139 verse 10 says like that. అలాగే 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను, ప్రభువు నీవు నాకు తోడుగా ఉందువు. Psalm 23 verse 4. Even if I happen to walk through the valley of darkness, I shall not be afraid, because you are my help. ఈ కీర్తనను మనము భక్తితో పాడటానికి, నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము దేవా అని పాట పాడి ముగించే లోపల దేవుని దివ్య రూపం ధరించే బిడ్డలుగా మనందరినీ దేవుడు మలచునుగాక. ఆమేన్. భక్తితో పాడదాం, ప్రార్థిస్తాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారే లోయలోనా సంచరించిన భయము లేదు, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తును యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాప ఊబిలో పడి ఉన్న ఘోర పాపిని నేను తండ్రి, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఆనాడు లూకాస్వార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఆ స్థితి నుండి దేవుడు తండ్రిగా మారి ఆయనను లేవనెత్తి విందు చేశాడు. Luke chapter 15, a prodigal son who was a lost son was in such a situation, fallen into the depth of sin, and he completely lost everything, and God took him in his hands and shaped him, reshaped him, made a banquet for him. నరుడు పడిపోయినప్పుడు మరల లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని లేపునని కీర్తన 37:24 వచనంలో అందుకే మనం చదువుతున్నాం. When a man falls down, he will get up again. God himself will hold his hands and lift him up. Psalm 37:24. పడిపోయిన ప్రతి ఒక్కరిని లేపే హస్తం దిగి వస్తుండగా ఈ పాట పాడి లేచి నిలబడమని పలికిన ఆ మాటను విని ముందుకు సాగుదాం, ప్రార్థిస్తాం. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊపిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము దేవా. పాపములను మన్నించే కరుణామయుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మరొకసారి మనము మొన్ననే అనుకున్నట్టు యోహాను 15:5 ప్రకారం ద్రాక్షావల్లి ప్రభు మనమందరము తీగలము, ఆయనతో ఉంటే ఎక్కువగా ఫలిస్తాము. కావున తెగిపోయి ఉంటే తండ్రి మరొకసారి తెగిపోయిన సంబంధాన్ని జోడించే దేవుడు నీవే. అందువలన ప్రభువా మమ్మలను నీ దగ్గర చేర్చుకొని ఫలింప చేయమని పాడే పాట. John 15:5 You are the vine and we are the branches. Lord, maybe we are cut off for so many reasons in our life. 24/7 we are under attack. There are so many things that can take us away from you. Lord, once again reunite me with you to bear much fruit is our song. పశ్చాత్తాప గీతం లాగా పాడుదాం, ప్రార్థిస్తాం. ద్రాక్షావల్లి నీవైతే నీలో నీ తీగను నేనయ్యా. ద్రాక్షావల్లి నీవైతే నీలో నీ తీగను నేనయ్యా. తెగకుండా నన్ను కాపాడుమా, ఫలించాలయ్యా నీలోనే. తెగకుండా నన్ను కాపాడుమా, ఫలించాలయ్యా నీలోనే. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము యేసయ్యా. ప్రభుతో కలిసి నడవటానికి శక్తిని కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో కీడులు జరుగుతున్నాయి లోకములు, ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. మరొకసారి మన సంరక్షణ కోసం ప్రార్థించే ప్రార్థన ఇది. So many evil and also dangerous things are happening today. Let us pray for special protection. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాము. నా గతము నా నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. లోకమంతా మాయై 1 యోహాను 2:17 చెప్తుంది. హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ వ్యానిటీ. Yes, we hear that in Ecclesiastes 3, 1 John 2:17. Only one person is our treasure. Matthew 6:21. Jesus is our treasure. యేసు ప్రభు ఒకరే మన విలువైన ఐశ్వర్యమందు అవసరములను కూడా తీరుస్తాడని ఫిలిప్పీ 4:19 పౌలు గారి ద్వారా మాట్లాడిన దేవుడు. భక్తితో మనం ప్రార్థించి మాయ అయిన లోకంలో పడిపోకుండా ఆయన చేతుల్లో చెక్కి మంచి రూపం ధరించి దీవెనలు పొందుటకై ఈ ప్రార్థనను పశ్చాత్తాప గీతముగా పాడి దేవునిలో లీనమై ప్రార్థిస్తాం. లోకమంతా మాయయ్యా, నీవే నా విలువైన ఐశ్వర్యము. లోకమంతా మాయయ్యా, నీవే నా విలువైన ఐశ్వర్యము. నీలోనే నాకు నెమ్మది, నీలోనే నాకు సమృద్ధి. నీలోనే నాకు నెమ్మది, నీలోనే నాకు సమృద్ధి. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము
నన్ను చెక్కి నీ రూపము దయచేయము యేసయ్యా. విలువైన ఐశ్వర్యం యేసు ప్రభు వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దేవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము. ఉత్తర స్థలంలో బాధపడుతున్న ప్రజల కోసం 30 రోజులుగా అర్పిస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా వారికి విముక్తి కలగాలని ప్రార్థించే ప్రార్థన చేసుకుందాం. As we pray for all the departed souls, let us pray that eternal rest be given to them. Let us pray together. ఏలిన వారిని సర్వేశ్వర మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine on them. May their souls rest in peace. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే వారంలో 17 సాయంత్రం నుంచి 21 మధ్యాహ్నం వరకు ప్రత్యేక తెలుగు వడకం. ఇంకా ఒక నెల దాటితే మనం నూతన సంవత్సరంలో ప్రవేశించటానికి సిద్ధపరచుకుందాం. మంచి అవకాశం ఇది. ఇంకా 2 నెలలే ఉన్నాయి, ఈ నెల నెక్స్ట్ నెల. దానితో మనము నూతన సంవత్సరం ప్రవేశించాలి. దయచేసి పాపాలను కడుగుకుంటూ మంచి పాపసిని చేసుకోవటానికి 2 నెలల్లో జరుగుతున్న వడకంలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. There are the 2 months. One is on 17th evening to 21st evening we have the Telugu retreat. Come prepare yourself to enter into the year of favor. ఆల్సో డిసెంబర్లో 10 నుంచి 13 వరకు, 10 సాయంత్రం నుంచి 13 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో చివరి వడకం, ఈ సంవత్సరానికి చివరి వడకం. అలాగే దయచేసి గమనించండి, డిసెంబర్ నెలలో 4వ వారంలో కాదు తెలుగు వడకం, 3వ వారంలో. ఎందుకంటే క్రిస్మస్ క్లాష్ అవుతుంది. కావున డేట్ నోట్ చేసుకోండి, ముందుగానే తెలియచేస్తున్నాను. 15 నుండి 19 వరకు. ప్లీజ్ నోట్, December month the retreat is not in the 4th week but 3rd week because of the Christmas. So 15th evening to 19th evening, accordingly book your tickets and also book the rooms and get ready for the final journey in this year, during which we pray for the next year. భక్తితో మనం ప్రార్థించే ఈ శుభవేళలోనే 21వ తారీఖున 12 గంటలకల్లా జీవధార డివైన్ సెంటర్లో ఇక్కడ నేను ప్రార్థన ముగించుకొని అక్కడికి వస్తాను. రండి, మనమందరం కలిసి ఎట్లా డివైన్ మర్సీ సెంటర్ దివ్య కారుణ్య కేంద్ర హబ్సిగూడకు వచ్చారో దానికన్నా మీరు అక్కడికి వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందండి. 21st I'll be there at 12 o'clock in జీవధార డివైన్ సెంటర్, రాంపూర్, వరంగల్. Come and be blessed in that beautiful place where lot of renovation took place. ఫాదర్స్ చాలా శ్రమిస్తున్నారు. జార్జ్ ఫాదర్ గారని, అక్కడ ఉన్న ఫాదర్ని ప్రోత్సహించండి. రండి, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన రోజులు ఇది. సైతాను బాగా ఆడుకుంటున్నాడు. అందరూ కలిసి ప్రార్థనలో గడుపుదాం. రండి, దేవుని దీవెనలు పొందండి. 22వ తారీఖున భీమవరంలో, నల్గొండలో కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొనండి.
డిఎంఐ సర్టిఫికేట్లు కూడా ఆ రోజుల్లో మీకు పంచబడతాయి. చివరి గుర్తులో ఉన్నాం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పేరు శాంతికరుడైన రాజు. మన దేవుడు శాంతికరుడైన రాజు. అవర్ గాడ్ ఈస్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎస్, ఐసయా 9:6 లైక్ దాట్. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మహిమా హల్లెలూయా అనే ఒక పాట ఉంది. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ గ్లోరీ హల్లెలూయా. దట్ ఈస్ అ సాంగ్ లైక్ దాట్. ఇట్స్ ఆల్ పిక్డ్ అప్ ఫ్రమ్ రెవల్యూషన్ చాప్టర్ 19:16. ఆ పాట దర్శన గ్రంథం 19:16 నుంచి తీయబడినది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు. అటువంటి గొప్ప నాయకుడు, రాజాది రాజు పరిపాలనలో ప్రపంచమంతా వచ్చునుగాక. మీ కుటుంబం కూడా దేవుని పరిపాలన క్రింద దేవుడే రాజుగా పరిపాలించునుగాక. మే యువర్ ఫ్యామిలీ బీ ప్రొటెక్టెడ్ అండ్ బ్లెస్డ్ అండ్ గార్డెడ్ అండ్ reigned ఓవర్ బై జీసస్ as ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం ముగించే మునుపు చివరి పాట. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుమో నీరు ఆత్మను జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుమో నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసదన్. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఓ దేవా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించి మునుపు ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఎక్కడెక్కడ ప్రజలు బాధలలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, విన్నపాలతో వేచి ఉన్నారో ప్రభువా, అందరి కన్నీళ్లు తుడవబడునుగాక. ఆమేన్. ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. ఆమేన్. వ్యాధులు నయమైపోవునుగాక. ఆమేన్. దేవా, ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్న బాధలకు, కష్టాలకు ఈ 2 నెలలు సిద్ధం చేసుకుని ప్రభుహితమైన సంవత్సరం 2026 ఉదయించునుగాక. ఆమేన్. ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ బ్లాక్ బి రిమూవ్డ్ లార్డ్. ఆమేన్. Let 2026 become a year of favor and blessing, Lord. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం కోసం తల వంచి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలలో ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ముత్తంగికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మంచి సంబంధం కుదరాలని వేచి ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యల నుండి విడుదల కోసం ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి EMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకానికి రాబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడు
మందుడు నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తి మందుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడు సర్వశక్తి మందుడైన దేవా నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు దీవెనలకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఉత్తర స్థలంలో బాధపడుతున్న బిడ్డల కన్నీళ్లు తుడిచి పరలోక భాగ్యాన్ని మనందరికీ ఆనందమున ఐశ్వర్యమును ఆశీర్వాదమును అద్భుతాలు చేసి పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడే దీవించునుగాక. May all the souls in purgatory be protected and may they receive eternal rest. And for all of us, may the Lord bless us with a miracle in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నా చేయి పట్టుకొని నడుపుము ఓ నా యేసయ్యా. గాడ్ బ్లెస్ యు.